అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. The Honorable Chief Justice of Andhra Pradesh and especially the Honorable Justice G. Narendra Ji and Honorable Justice Nyapati Vijay. Today is a great victory day for all people of all faiths. The 15 crore Telugu people all over the world. Especially the 5-6 crore people of Andhra Pradesh who have tirelessly stood with me last 3 years to fight against the steel plant sale. To get the order today we got is a miracle. And my prayer has been very clear. The steel plant sale must be stopped in the name of privatization, and within 30 days, my organization as founder president will donate $1 billion, 8,000 crore within 30 days to the steel plant survival and profit-making steel plant. It is a dark day for some political parties who took money from Adani and sold themselves. And it is a dark day for 3 to 4 leaders who sold themselves to Adani and steel plant. But it is a great day for 46,000 steel plant employees, permanent employees, contract employees, and the residents నిర్వాసితులు. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అని నమ్మిన ప్రతి వారికి 15 కోట్ల తెలుగు ప్రజలకి ఒక మంచి రోజు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు, లాస్ట్ ఇయర్ మిశ్రా గారు, లాస్ట్ వీక్ నా కేసుని మరలా డైరెక్ట్ చేసి, అయ్యా స్టీల్ ప్లాంట్ 33,000 ఎకరాల భూమి 16,000 మాత్రమే మిగిలింది, 17,000 ఎకరాలు అమ్మేశారు. 2021 ఫిబ్రవరి 21ని డీఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ చెయ్యం, ప్రైవేటైజేషన్ చేస్తాం అన్న నాటి నుండి నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫైట్ చేస్తుంటే, మొదటేమో నేను అమెరికన్ సిటిజన్ని అని టెక్నికల్గా పాడు చేశాను. తర్వాత మరలా నేను ఇతరుల ద్వారా ఫైల్ చేయిస్తే పవర్ ఆఫ్ అటర్నీ ఉన్నోళ్ళు చేయకూడదు అని దాన్ని డిలే చేశారు. మరలా ఏప్రిల్ 26 లాస్ట్ ఇయర్ చీఫ్ జస్టిస్ మిశ్రా గారి ముందు ఆర్గ్యూ చేస్తే దాన్ని మరలా నేను ఆర్గ్యూ చేయడానికి అర్హుడిని కాదని డిస్ట్రిక్ట్ జడ్జి ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న గిరిధర్ గారు కమిటీ నన్ను డిస్క్వాలిఫై చేశారు. అయ్యో ఇదేంటండి అని మరలా చీఫ్ జస్టిస్ గారి ముందు లాస్ట్ వీక్ 2 సార్లు నేను మెన్షన్ చేస్తే, అయ్యా నేను సుప్రీంకోర్టులో ఆర్డర్స్ తెచ్చాను, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి ఆర్డర్స్ తెచ్చాను, చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కేసులు వేసి చీఫ్ జస్టిస్ ముందు ఆర్గ్యూ చేసి కేసులు గెలిచాం. ఎన్జిఓలకి కరోనా టైంలో 16,500 మందికి ఎన్జిఓలకి ఎఫ్సిఆర్ఏ క్యాన్సిల్ చేస్తే మదర్ తెరీసాతో సహా, వెంకటేశ్వర స్వామి ఆర్గనైజేషన్తో సహా ఇది అవినీతి అని కోర్టుకెళ్ళి ఆర్డర్స్ తెచ్చాం. మరి నేను నా రాష్ట్రంలో ఆర్గ్యూ చేయడానికి అన్ఫిట్ ఎలాగవుతాను? అప్పుడు దాన్ని గ్రహించి
ఇది అదానీ అన్యాయం, అవినీతి, నన్ను ఆర్గ్యూ చేయకుండా చేస్తున్నారని చీఫ్ జస్టిస్ గారు ఆర్డర్ పాస్ చేశారు. ఇంకొక కోర్టులో ఈరోజు కోర్టు 17లో 17వ కోర్టులో స్టీల్ ప్లాంట్ విషయం ఒక 21 సైటేషన్స్తో ఇలాంటి ఆర్డర్స్ దేశంలో ఎప్పుడు ఎవరిచ్చారు? 2024లో, 2023లో, 2022లో, 2019లో, 2008లో. అంతకుముందు సైటేషన్స్ నేను రాత్రంతా కూర్చొని ప్రిపేర్ చేసి మార్నింగ్ ప్రింట్ చేసి ఆర్డర్స్ ప్రెజెంట్ చేశాను. ఒకటి, పాయింట్ నెంబర్ 1, స్టీల్ ప్లాంట్ విలువ 8 లక్షల కోట్లు. పాయింట్ నెంబర్ 2, స్టీల్ ప్లాంట్ లాసులో లేదు. పాయింట్ నెంబర్ 3, 33,000 ఎకరాల భూమిని సగం భూమి అమ్మేశారు. ఈ మధ్యనే అదానీ పోర్టుకి అమ్మేశారు 2,000 ఎకరాలు. 8 లక్షల కోట్లది. పాయింట్ నెంబర్ 4, 8,000 కోట్లకే అమ్మేస్తున్నారు. పాయింట్ నెంబర్ 5, ఆ 8,000 కోట్లు పర్మిషన్ ఇస్తే నేనే 30 రోజుల్లో మేము స్టీల్ ప్లాంట్ అమ్మము, ప్రైవేటైజ్ చేయము అని అనౌన్స్ చేస్తే గవర్నమెంట్కి కానీ లేదా స్టీల్ ప్లాంట్ అకౌంట్కి కానీ కోర్టు నిర్ణయించిన ప్రకారం నేను డబ్బులు ఇస్తాను. పాయింట్ నెంబర్ 6, ఇల్లీగల్గా అమ్మేసిన 16-17,000 ఎకరాలు వెనక్కి తీసుకోండి, తప్పక తీసుకుందామని సీనియర్ జస్టిస్ చెప్పారు. పాయింట్ నెంబర్ 8, 46,000 కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. పాయింట్ నెంబర్ 9, 16,000 మంది నిర్వాసితులు 22,000 ఎకరాల భూమిని డొనేట్ చేశారు. ఒక గొప్ప దొరగారు 6,000 ఎకరాల భూమిని డొనేట్ చేశారు. పాయింట్ నెంబర్ 10, అక్కడున్న నిర్వాసులందరికీ ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇప్పుడు వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. పాయింట్ నెంబర్ 11, ఇప్పుడున్న 28,000 ఉద్యోగాలు కుటుంబాలు పెర్మనెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు, కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్న వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు. పాయింట్ నెంబర్ 12, అదానీ అనే వ్యక్తి ఈ అన్యాయం చేయడానికి కారణం 8 లక్షల కోట్లు 8,000 కోట్లకు దోచుకోవడానికి కారణం మా రాష్ట్రంలో ఉన్న అదానీ తొత్తులే, రాజకీయ నాయకులే. పేరుకేమో సపోర్ట్ చేస్తాం అంటున్నారు టీడీపీ, వైసీపీ, జనసేన. అదానీతో సంబంధాలు పెట్టుకొని అదానీని ఇన్వైట్ చేసుకొని అదానీ దగ్గర సొమ్ములు తీసుకొని దానికి సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. పాయింట్ నెంబర్ 13, ఇలాంటి కేసులు 21 ఉన్నాయి. దయచేసి ఈ సైటేషన్స్ చదవండి. పాయింట్ నెంబర్ 14, ఇప్పుడు ప్రస్తుతం మరలా భూములు, అపార్ట్మెంట్లు అమ్మేస్తున్నారు. ఇప్పుడు అమ్మకుండా స్టేటస్ కో ఇవ్వండి. వెంటనే సీనియర్ జస్టిస్ నరేంద్ర గారు, అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం గారు ఢిల్లీ నుంచి ఆన్లైన్లో జాయిన్ అయ్యారు. ఇక్కడే అటార్నీ జనరల్, గవర్నమెంట్ ప్లేడర్స్ అందరూ కుమ్మేస్ కోర్ట్ అంతా నా ఆర్గ్యుమెంట్స్ వినడానికి ఒక 100 మంది సీనియర్ కౌన్సిల్స్ వచ్చారు. వారిని అడిగారు, మరలా మీరు అమ్మేస్తారా? మార్చి 14ని యువర్ ఆనర్ 3 సంవత్సరాల క్రిందట అమ్మమన్నారు. పాయింట్ 15, మోదీ గారు సీనియర్ మినిస్టర్ రూపాలా గారు సెప్టెంబర్ 25న వచ్చి స్టీల్ ప్లాంట్లో ఎక్కడైతే నేను అమర నిరాహార దీక్ష చేశానో ఇది అమ్మమని జీవీఎల్ నరసింహరావు స్పోక్స్ పర్సన్ ద్వారా అనౌన్స్ చేశారు 26ని. ఆ తర్వాత కూడా చీకటి సంబంధాలు పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్ని మార్చి భూములు అమ్మేశారు. పాయింట్ నెంబర్ 17,
ఇలాగ దాదాపు ఒక 20 పాయింట్స్ క్లియర్గా టు ద పాయింట్ నేను మాట్లాడాను. అప్పుడు వారు అన్నారు ఇతర కేసులు కూడా ఉన్నాయి. అందులో నేనే సార్ కేసేసా, నాకు ఇలాగ అన్యాయం చేశారు, మేము అమ్మమని 3 సంవత్సరాల నుంచి అని చెప్పి నిన్న అమ్మేశారా మొన్న అమ్మేశారా అని అడిగారు. నిన్న మొన్న అమ్మలేదండి, రేపు ఎల్లుట అమ్మబోతున్నారు. లాస్ట్ మంత్ అమ్మారు, లాస్ట్ ఇయర్ అమ్మారు, రోజు అమ్ముతూనే ఉన్నారు. నేను తప్ప ఫైట్ చేసే నాయకులు లేరు. 1100 రోజులు రిలేహర దీక్ష చేస్తున్న పోరాట కమిటీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, నిర్వాసితుల్ని పట్టించుకోవట్లేదు, ఆత్మహత్యలు ఎక్కువైపోయి నిరుద్యోగం ఎక్కువైపోయింది, అసలు అమ్మవలసిన పనే ఉంది. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు నరేంద్ర గారు. గవర్నమెంట్ ప్లేడర్లు జవాబులు చెప్పలేకపోయారు. అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం మాట్లాడలేకపోయారు, మాటలు తడబడ్డారు. వాళ్ళ దగ్గర సార్ ఈ కేసు అన్నిటికంటే డిఫరెంట్, అందుకే నాది ప్రత్యేకంగా వినండి. వారు 2 కేసులతో మర్జీ చేసిన అంటే చివరికి మార్చి 14 నేను 7వ తారీఖున అడిగాను, వారు 14వ తారీఖు అడిగారు. అక్కడికక్కడే ఆర్డర్స్ పాస్ చేసి మార్చి 14 లోపుని కౌంటర్ ఫైల్ చేయమన్నారు. అయితే మరలా అదానీ ఎవరిని మేనేజ్ చేస్తాడో అని చెప్పాను. కోర్టులు మేనేజ్ చేయడానికి స్టాఫ్ని పెట్టి నన్ను డిస్క్వాలిఫై చేసి నాకు నరకయాత్ర చూపించి నన్ను పోలీసులతో పాయింట్ నెంబర్ 18 నేను అమర నిరాహార దీక్ష చేస్తుంటే నన్ను ఈడ్చికెళ్ళి కొట్టి కాళ్ళు చేతులు ఇరగగొట్టారని చెప్పాను. పేషెంట్గా తెలివిగా విన్నారు. దేవుడు వారిని దీవించిగాక. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గురించి గారితో కూడా ఈ విషయం మాట్లాడాను. ఈరోజు కూడా మాట్లాడాను. అయ్యా ఎకానమీ పని అయిపోయింది. నా మిత్రులు మోదీ గారు ముఖ్యమంత్రిగా నన్ను పిలిచారు, మద్దతు అడిగారు, మద్దతు ఇచ్చాను. రూపాయి డాలర్తో ఈక్వల్ అవుద్దన్నారు, అవల. డాలర్ విలువ రూపాయి పడిపోయింది 84. జీడిపి డబల్ అవుద్దన్నారు. 10 సంవత్సరాల క్రిందటి కంటే జీడిపి ఇప్పుడు అధ్వానంగా ఉంది. కాంగ్రెస్ పాలనలో 1,00,000 కోట్లు నెలకి అప్పు, ఇప్పుడు 1,00,000 కోట్లు 10,00,000 కోట్లు, అక్కడ 1,00,000 కోట్లు సంవత్సరానికి అప్పు, ఇప్పుడు 1,00,000 కోట్లు నెలకి అప్పు. వడ్డీ కట్టలేని పరిస్థితిలో మన రాష్ట్ర గవర్నమెంటు దేశ గవర్నమెంటు ఉంది కనుక ప్రపంచాన్ని విడిచి పల్లికొచ్చి 62 బిలియన్లు అఫీషియల్గా నేను నా 58 మిత్రులు డొనేట్ చేసి ఎక్కడుందో డబ్బు అని అడిగారు. మరి ఈరోజే డొనేట్ చేయొచ్చు కదా అని అడిగారు. అది డిస్కషన్ ఒక 5-10 నిమిషాలు జరిగింది. అయ్యా అమెరికాలో ఉన్న డబ్బు నేను మా మిత్రులు తేవాలంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఉండాలి. దాన్ని రాజకీయంగా డబ్బు అడిగితే ఇవ్వలేదని అప్పుడు కాంగ్రెస్ పార్టీ క్లోజ్ చేసాయి. నా చారిటీలన్నీ మూసేశారు. ఆ ఎఫ్సిఆర్ఏ ఉండకపోతే నేను తీసుకురాలేను. లేదు ఎఫ్సిఆర్కి దీనికి సంబంధం ఏంటని అడిగారు. చారిటీలు కదండి, మరి స్టీల్ ప్లాంట్ చారిటీ కాదు కదా అని అడిగారు సీనియర్ జస్టిస్ నరేంద్ర. స్టీల్ ప్లాంట్ చారిటీగా నేను డొనేట్ చేస్తున్నానండి, దీనికి నాకు ఓనర్షిప్ వద్దు, పార్ట్నర్షిప్ వద్దు. ఆ 28,000 కుటుంబాలు, ఆ 16,000 నిర్వాసితులే పార్ట్ ఓనర్స్గా ఉండాలి. స్టీల్ ప్లాంట్ని అమ్మకూడదు. 1 సంవత్సరంలో ప్రాఫిట్ మేకింగ్ చేస్తాం. దేశం చేయకపోతే సెంట్రల్ గవర్నమెంటు దోచుకుంటుంది మా ఆస్తుల్ని. మాకిచ్చిన వాగ్దానాలు ఏమీ నెరవేర్చలేదు. మేమే 50,000 కోట్లు స్టీల్ ప్లాంట్ ద్వారా ట్యాక్సులు కట్టాం. వారు మాకిచ్చింది 50 సంవత్సరాల్లో 5,000 కోట్లు మాత్రం. ఇది పాయింట్ నెంబర్ 20. సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత మీడియా మిత్రులు మీరుండబట్టే ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నాను. దేవుని కృప, మీడియా మిత్రులు రిపోర్టింగ్ చేయబట్టే ఈరోజు మనకి ఈ మంచి రిజల్ట్ వచ్చింది. ఈ రిజల్ట్ 2 లక్షల స్టీల్ ప్లాంట్ కుటుంబాలకే కాదు,
15 కోట్ల తెలుగు ప్రజలు మన తెలుగు సత్తా చూపిద్దాం ఆ గుజరాతీస్కి, మోదీకి, అదానీ, అంబానీలకి అన్నా. మీరు నాతో ఉన్నారు. అసలు బ్రేకింగ్ న్యూస్ పెట్టలేదు, 10 నుంచే పెట్టాలి. ఇంత పెద్ద న్యూస్ ఎవడు కొట్టుకున్నాడో, ఎవడు పీక్కున్నాడో, ఇక పవన్ కళ్యాణ్ ఏం చేశాడో, ఆడు తుమ్మాడో, చంద్రబాబు నాయుడు దగ్గాడో, ఇలాంటి పనికిమాలని చాలా ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్ పెడుతున్నారు. ఇంతకంటే పెద్ద న్యూస్ ఈ దేశంలో ఉందా? ఇంత స్పష్టంగా ఆర్గ్యూ చేసి ఆర్డర్ తీసుకొచ్చి మార్చి 14ని వాళ్ళు కౌంటర్ వేయకపోతే ఏం కౌంటర్ వేస్తారు? మేము అమ్మలేదంటారా? రుజువులు ఉన్నాయి అమ్మినట్టు. మేము ప్రైవేటైజేషన్ చేయలేదంటారా? చేయడానికి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ రుజువులు ఉన్నాయి. మన భూములు దోచుకోలేదంటారా? దోచుకున్నారని రుజువులు ఉన్నాయి. నేను అన్నా, ఏమో ఈ 2 వారాల్లో ఉన్నది అమ్మేస్తారో లేదా నన్ను చంపేస్తారు. అదానీకి లొంగని వాడిని, భయపడిన వాడిని నేను ఒక్కడనే. తత్మాలందరూ మోదీ, అదానీ తొత్తులే. కనుక తెలుగు ప్రజలారా 7569441275కి మీరు జాయిన్ అయ్యి మన ప్రజాశాంతి పార్టీని రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో గెలిపించితే రాష్ట్రం అప్పు తీరుతుంది. మీ కుటుంబ 5 కోట్ల అప్పు తీర్చుతాం. స్టీల్ ప్లాంట్ లాంటి ఎన్నో అమ్మకుండా కాపాడుతాం. అనేక స్టీల్ ప్లాంట్ని, కంపెనీల్ని 700 ఏ విధంగా తీసుకొచ్చానో తీసుకురాగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. జస్టిస్ల మధ్య నరేంద్ర గారు, నా మధ్య ప్లస్ గవర్నమెంట్ ప్లేడర్స్, ప్రాసిక్యూటర్స్ డిస్కషన్ కంటిన్యూ జరిగింది. కోర్ట్ హాల్లో అందరూ మద్దతు ఇచ్చారు. ఇలాంటి జస్టిసెస్ ఈస్ ఎ గ్రేట్ ఆనర్ టు హ్యావ్ జస్టిసెస్ లైక్ జస్టిస్ సురేంద్ర అండ్ ఏపీ చీఫ్ జస్టిస్ అండ్ ఇండియన్ చీఫ్ జస్టిస్. మంచి మంచి ఆర్డర్స్ ఉంటేనే ప్రజలు కాపాడబడతారు. ఒక సింగిల్ కేసు అన్యాయం జరిగితే ఐటమ్ నెంబర్ 2లో అరగంట సేపు టైం ఇచ్చారు వాళ్ళు. ఐ థ్యాంక్డ్ హిమ్. ఇలాంటి కోర్టులు, ఇలాంటి జస్టిసెస్ ఉండాలి. అలాగని అందరూ అలాంటి జస్టిసెస్ కారు. కోర్టుల్లో కూడా చాలా అవినీతి జరుగుతుంది. ఈరోజు మాత్రం మనకు నీతి జరిగింది. అరే, నేను సొల్యూషన్తో వచ్చాను. ఇదిగోండి, మీ అందరికీ గ్రూప్లో పెడతాను. ఇప్పుడు మేము ప్రిపేర్ చేసిన 78 పేజీలు నా సొంతానికి ₹1,00,000 తప్ప లేదే అకౌంట్లో అని చూపించాను. నేను లక్షల కోట్లు తెచ్చాను. చారిటీ పర్మిషన్ అయినా ఇవ్వండి, FCRA గవర్నమెంట్ డెసిగ్నేటెడ్ అకౌంట్ అయినా ఇవ్వండి. అంతేకాకుండా ఆడిటర్ కంట్రోల్ పెట్టి ఇన్వెస్టిగేట్ చేయండి. ఇది లాస్లో లేదు, ప్రాఫిట్లో ఉంది. భూములు అమ్మేసి 1 ఎకరం 20-30 కోట్లకి, 33,000 ఎకరాలు 30 కోట్లు అంటే 9 లక్షల కోట్లు, 20 కోట్లు అంటే 7 లక్షల కోట్లు. మన రక్తం పీల్చుకుంటుంది ఈ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఎదుర్కోలేకపోతుంది వారికి ఉన్న సమస్యలు బట్టి. మోదీకి తొత్తులు అయిపోయారు. ఇప్పుడు బీజేపీ తొత్తులు, టీడీపీ, జనసేన వారితో పొత్తులు పెట్టుకొని అమ్మేశారు రాష్ట్రాన్ని. ఇదే లాస్ట్ ఛాన్స్. తెలుగు ప్రజలందరూ నాతో ఉంటే మనం న్యాయం చేయగలం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగలం, కంపెనీలు తేగలం, ఉచిత విద్య, వైద్యం ఇవ్వగలం, అప్పులు తీర్చగలం, అందరినీ ఆదుకోగలం, కన్నీరు తుడవగలం. 33 పథకాలు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చింది, నెరవేర్చలేకపోతుంది తెలంగాణలో. మనం 33 గ్యారంటీలు ఇచ్చి నెరవేర్చుతాం. ఎందుకంటే అధికారం లేకుంటే 5 లక్షల కోట్లు డొనేట్ చేసింది అఫీషియల్గా. వారికి అఫీషియల్గా ఇచ్చారు. ఎక్కడ నుండి తెచ్చాం, ఎవరికి ఇచ్చాం, ఈ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఏ విధంగా ఒక కంట్రీ నుంచి $75 బిలియన్ 6 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయించాను. దాట్స్ మై క్రెడిబిలిటీ. యూ కెన్ ఇన్వెస్టిగేట్ ఆర్ ప్రాసిక్యూట్ మీ. 3 రిటైర్డ్ జడ్జెస్ని, ఒక సిట్టింగ్ జడ్జిని పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయండి. స్టీల్ ప్లాంట్ లాస్లో లేదు, కేవలం భూమి దోచుకోవడానికి. ఇంతకంటే పెద్ద ప్రాపర్టీ ఈ భారతదేశంలో ఏ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కానీ ఆర్గనైజేషన్ కానీ లేదు. 1000 కోట్లు ఉన్నాయి, 2000 కోట్లు ఉన్నాయి, 10,000 కోట్లు ఉన్నాయి. 8 లక్షల కోట్లు విలువ చేసే ప్లాంట్ ఇంకొకటి లేదు.
మనకేం చేయలేదు సరికదా 10 సంవత్సరాల్లో ఈ బీజేపీ. మన రక్తాన్ని పీల్చుకుంటున్నారు. మన ప్రజలు లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.